అందరికీ శుభోదయం. వీక్షకులందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. మనిషి 2 సంవత్సరాలకే మాటలు నేర్చుకుంటాడు. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం సరిపోదు. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృతి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, శుక్లపక్షం, ఫిబ్రవరి 16, 2024, శుక్రవారం. తిథి సప్తమి, ఉదయం 8:54 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం భరణి, ఉదయం 8:47 వరకు, తదుపరి కృతిక. యోగము బ్రహ్మము, మధ్యాహ్నం 3:18 వరకు, తదుపరి ఐంద్రము. కరణం వనిజ, ఉదయం 8:54 వరకు, తదుపరి విష్టి. రాత్రి 8:30 వరకు, తదుపరి భవ. సూర్యోదయం ఉదయం 6:33, సూర్యాస్తమయం సాయంత్రం 6:10. చంద్రోదయం ఉదయం 11:14, చంద్రాస్తమయం రాత్రి 12:39. అశుభ సమయాలు: రాహుకాలం ఉదయం 10:54 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండం మధ్యాహ్నం 3:16 నుండి 4:43 వరకు. గుళిక కాలం ఉదయం 8 గంటల నుండి 9:27 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:53 నుండి 9:39 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:45 నుండి 1:31 వరకు. వర్జము రాత్రి 8:46 నుండి 10:22 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు తెల్లవారుజామున 6:22 నుండి 7:58 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:58 నుండి మధ్యాహ్నం 12:45 వరకు. శుభ గడియలు ఉదయం 9:42 నుండి 10:50 వరకు. తిరిగి సాయంత్రం 5 గంటల నుండి 5:52 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:54 నుండి 5:44 వరకు. ఫిబ్రవరి 16, శుక్రవారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, ఉదయం 8:54 వరకు ఉంది, తదుపరి అష్టమి. ఈ రోజు ఉన్న నక్షత్రాలు: భరణి ఉదయం 8:47 వరకు ఉంది, తదుపరి కృతిక. పంచాంగం ప్రకారం ఈ రోజు ఉన్న నక్షత్రాలు శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమిగా జరుపుకుంటాం. ఈ పండుగను సూర్య జయంతిగా కూడా పిలుస్తారు. ఈ రోజు సూర్య భగవానుణ్ణి ఆరాధించడం వల్ల ఆరోగ్యం, సంపద, శ్రేయస్సు కలుగుతాయని నమ్ముతారు. ఈరోజు ఉపవాసం ఉండడం, సూర్యనారాయణుడికి ప్రత్యేక పూజలు చేయడం చాలా మంచిది. ఈ రోజున గంగా స్నానం చేయడం కూడా చాలా పుణ్యప్రదమైనదిగా భావిస్తారు. తిరుమలలో రథసప్తమి ఒక అత్యంత ప్రత్యేకమైన మరియు పవిత్రమైన పండుగగా శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సూర్యుడిగా ఆరాధిస్తారు. ఈ రోజున స్వామివారిని 7 వేరువేరు వాహనాలపై ఊరేగింపు చేస్తారు. చంద్రుడు ఈ రోజు మధ్యాహ్నం 2:43 వరకు మేషరాశిలోను, తదుపరి వృషభ రాశిలోను, సూర్యుడు కుంభరాశిలోను ఉంటారు. చంద్రాశ్రమం
ఈ రోజు మధ్యాహ్నం 2:43 వరకు కన్యా రాశి వారికి, తదుపరి తులా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు మధ్యాహ్నం 2:43 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తులా, వృశ్చికం, కుంభం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనస్సు, మీనం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈ రోజు యోగం ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. భీష్మాష్టమి. హిందూ పురాణాలలో భీష్ముడు ధర్మం, త్యాగం, ఆదర్శాలకు సంకేతం. మహాభారత యుద్ధంలో తీవ్రంగా గాయపడి అంపశయ్య మీద పడిపోయిన భీష్ముడు మాఘశుక్ల అష్టమి రోజున స్వచ్ఛందంగా ప్రాణత్యాగం చేశాడు. ఆ రోజు నుండి మాఘశుక్ల అష్టమిని భీష్మాష్టమిగా జరుపుకుంటాం. భారత సినీ పితామహులు దాదాసాహెబ్ ఫాల్కే గారి వర్ధంతి. సినీ సంగీత దర్శకులు బప్పీల హరి గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫిబ్రవరి 16 శుక్రవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. వృషభ రాశి. పనిలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. మిథున రాశి. కొత్త అవకాశాలు లభిస్తాయి. కర్కాటక రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. సింహరాశి. చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. కన్యా రాశి. చేపట్టిన పనుల్లో అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తులారాశి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి. చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. ధనస్సు రాశి. పనిలో ఎదురైన సవాళ్లను ఓపికతో అధిగమిస్తారు. మకర రాశి. శ్రమకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. కుంభరాశి. లాభం ఉంటుంది. మీన రాశి. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఇవి ఈ రోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.